అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రాజకీయాలకు అతీతంగా దివ్యాంగులకైతే వాళ్ళ హక్కులు సాధించేందుకైతే డిఎఫ్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఇదే ఈరోజు డిఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ అధ్యక్షులు అల్ఫ్రెడ్ రాజు పాల్గొన్నారు సభలో. అయితే ఈ వికలాంగులకైనా ఎలాంటి హక్కులు సాధించాలనే వాళ్ళు కృషి చేశారు. గతంలో కూడా చాలా పాదయాత్రలు చేశారు, పోరాటాలు చేశారు వికలాంగులతో. ఇప్పుడు ఇంకా డిమాండ్స్ ఏమనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు గతంలో వికలాంగుల కోసం చాలా పోరాటాలు చేశారు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు అయితే తీరుస్తున్నాయి. ఇంకా ఏం డిమాండ్స్ ఉన్నాయి? ఇంకా డిమాండ్స్లో 2016 చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయపరిచేలాగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాము. రెండోది, దివ్యాంగుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులకి ఖచ్చితంగా అరెస్ట్ చేయించేలాగా ప్రయత్నం చేస్తున్నాము. రెండోది, వాళ్ళ ఉపాధి విషయంలో కూడా రాబోయే దినాల్లో ఎక్కడైతే ఆర్టీసీ బస్ స్టాండ్స్ ఉన్నాయో ఆడ షెల్టర్లో ఖచ్చితంగా దివ్యాంగులకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత రాజధానికి పోయి ఏదైనా సమస్యలు పరిష్కరించడానికి పోవాలంటే దివ్యాంగులకి అక్కడ సరైన అకామిడేషన్ లేక వెంటనే వాళ్ళు తిరిగి వస్తున్నారు. కాబట్టి రాజధానిలో కూడా ఒక మంచి భవనం, అది రెసిడెన్షియల్ భవనం ఏర్పాటులాగా ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందున్నాయి. కాబట్టి అదే రీతిగా గతంలో కూడా మేము ఆదోని నుంచి కర్నూలు 100 కిలోమీటర్లు పోరుబాట యాత్రకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి మాకు సపోర్ట్గా 6,000 పెన్షన్ సపోర్ట్గా ఒప్పుకుంది. దాన్ని నిలబెట్టుకునేలాగా ప్రతి నెల 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిగా పడక మీద ఉన్న పేషెంట్లకు కూడా 15,000 పెన్షన్ ఇస్తుంది. అలా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో ఇంకా మాకున్నటువంటి సాధకారిత డెవలప్మెంట్ విషయంలో అయితే కానీ వాళ్ళ దివ్యాంగుల చదువుల విషయంలో అయితే చాలా ప్రభుత్వం సహకరించే ప్రయత్నం చేసేందుకు మేము వాళ్ళకి పోరాటం వైపు అయితేనేమి లేకపోతే వాళ్ళ రిక్వెస్ట్ వైపు మేము ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయాలు అతీతంగా డిఎఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? ఈ వికలాంగులకి డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ, ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకెళ్తారు ప్రభుత్వం దగ్గర? ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లో సేక్రెడ్ సంస్థతో మాకు అనుబంధం ఉంది. ఆ సేక్రెడ్ సంస్థ ఆల్రెడీ 40 సంవత్సరాల నుంచి దివ్యాంగుల సాధకారత కోసం ప్రయత్నం చేస్తుంది. మేము కూడా ఒక 20 సంవత్సరాల నుంచి దివ్యాంగుల వైపు నడుస్తున్నాం. మేము సేక్రెడ్ సంస్థ అన్ని కలుపుకొని ఇంకా మిగతా సంఘాలతో కలుపుకొని, అందులో సంఘాలు ఉన్నాయి, అందరితో కలుపుకొని ఒక చక్కటి ప్రణాళికతోనే మేము ఇంతవరకు పోతున్నాం. మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు మంచి విలువలు జీవితం ఉందంటే దానికి కారణమైనటువంటి ఇలాంటి సంస్థలతో మేము మమేకమే ఒక సక్సెస్ఫుల్ అవుతున్నాం. డిఎఫ్ అనేది రాజకీయాలకు అతీతంగా ఏర్పడినది. మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు అంటే, మీరు అధికార పార్టీలో ఉన్నారు అంటే, మీరు కూడా వికలాంగుల కోసం చాలా పోరాటాలు చేశారు, అనేక ర్యాలీలు చేస్తారు. కానీ ఎప్పుడు లేని విధంగా వాళ్ళతోనే పాదయాత్ర కూడా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే మీరు ఎలా ముందుకెళ్తారు? నేను యాక్చువల్ అంటే బ్రదర్, నేను తెలుగుదేశం పార్టీకి నేను సహకరించిన వ్యక్తి కాదు. ఈరోజు కేవలం దివ్యాంగులకు సహకరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం, దివ్యాంగుల కష్టాలు తీర్చిన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దివ్యాంగుల కోసం అవసరం పడితే ఏ వరకైనా నేను ఎదిరించాల్సినటువంటి కాన్సెప్ట్. నేను ఎన్నికల కంటే ముందే చెప్పాను, 6,000 పెన్షన్ వికలాంగులకు ఇవ్వకపోతే 100 కిలోమీటర్లు కాదని 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని చెప్పేసి ఈ కర్నూలు కలెక్టర్ ఆఫీసు నడిపి రోడ్లో నేను మాట్లాడడం జరిగింది. అది బాగా సక్సెస్ అయింది. దాన్ని బట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ దివ్యాంగుల విషయంలో పోరాడడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను పలికే ప్రతి మాటకి ఈ ప్రభుత్వం కూడా విలువిస్తాను నేను నమ్ముతున్నాను. దివ్యాంగులకి ఇంకా ఏమన్నా సౌకర్యాలు కానీ, మెరుగైన అవసరాల నిమిత్తం ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇంకా ఏం కోరుకుంటున్నారు ఇంకా దివ్యాంగులు వాళ్ళంతా? దివ్యాంగులకు ఫస్ట్ వాళ్ళకి గౌరవం ఉండేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి, రెండోది వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు డాక్టర్ చదువుకుంటారంటే కూడా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ లాగా ఇచ్చేలాగా ప్రభుత్వం కృషి చేయాలి. తర్వాత వాళ్ళకి పెన్షన్ విషయంలో బాగా ఇస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏమైనా వృత్తిరీత్యా ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ముఖ్యంగా కోరుకునేదంటే మా సమస్యలు పరిష్కరించుకోవడానికి రాజధాని పోతే అక్కడ మాకు ఎటువంటి అకామిడేషన్ లేదు కాబట్టి ముందుగా రాజధానిలో ఒక రెసిడెన్షియల్ భవన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ ఎవరైనా చులకన భావంతో చూస్తుంటారు. దీన్ని వ్యతిరేకిస్తారు? దీన్ని యాక్చువల్ అంటే గతంలో ఇటువంటి ఆర్గనైజేషన్లు మాలాంటి ఆర్గనైజేషన్ కానీ, సేక్రెడ్ సంస్థ ఆర్గనైజేషన్ లేకముందు చాలామంది వాళ్ళకి తక్కువ అరకొర పెన్షన్తో వాళ్ళు బతకలేక బజార్లో అడుక్కోవడం ఇట్లా పనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది వాళ్ళని ఒక ఇట్లా కార్యక్రమాల మూలంగా మేము కూడా ఒక నాయకులము, మేము కూడా అందరితో సమానమని వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది మా లాంటి నాయకులు.
అలా మోటివేషన్ చేయడం మూలంగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి భిక్షాటన చేయకుండా వాళ్ళు సొంత కృషితో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఆత్మగౌరవం బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి అప్పట్లాగా అనేవాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం కదా. ఒకవేళ ఇప్పట్లో కూడా ఒకవేళ వికలాంగులకి వాళ్ళకి అడ్డపేర్లతో వాళ్ళ పిలిస్తే కూడా వాళ్ళ మీద చట్టరీత్యా మేము కేసులు పెట్టి కూడా వాళ్ళని అంతు చూసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏదైతే దివ్యాంగుల హక్కుల పోరాటానికి అయితే డిఎఫ్ అయితే ముందుకు వచ్చిందో రాజకీయాల పార్టీలకు అతీతంగా అయితే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. అధికార పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. వాళ్ళ డిమాండ్లు అయితే తీర్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా అమరావతి ఏదైతే రాజధానిలో దివ్యాంగులకి వసతి ఉండాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నావోతో కిరణ్ సుమన్ టీవీ కర్నూలు.